హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఆదిత్య ఆనంది చేత గుడిలో సీతారాముల కళ్యాణం జరిపించి జీవన చెంప పగలగొట్టి ఊహించని షాకిచ్చిన సునంద. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక పూజారి తాటైతే ఆనందిని అడుగుతూ ఉంటాడు, అమ్మ కుట్టి, నీ హడావడి చూస్తూ ఉంటే అసలు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందమ్మా. నీ తల్లి తండ్రి కోసం ఎంత ఆనందపడుతూ ఇవన్నీ చేస్తున్నావు. నీనాంటి కూతురు దొరకడం వాళ్ల అదృష్టమంటూ పూజారి తాత చెప్తూ ఉంటాడు. మరొకవైపు ఊర్వశి అయితే, ఎలాగైనా ఆదిత్యాన్ని నా సొంతం చేసుకోవాలమ్మా. మా ఇద్దరికీ పెళ్లి జరిగితేనే మనమీ సమస్యలన్నింటినుంచీ కూడా బయటపడతాము. లేకపోతే ఆస్తి కోసం వెళ్తే జీవితమే జైలు పాలవుతుంది అంటూ ఊర్వశి అయితే చెప్తూ ఉంటుంది. ఏ విధంగా అయినా సరే ముందు ఆవిడ ముహూర్తం పెట్టించకముందే నువ్వు ఏదో రకంగా ఆదిత్యాకి దగ్గరైనట్టు మీ ఇద్దరికీ పెళ్లి చేయడం తప్ప ఇక మరో దారి లేదు అన్నట్టు నువ్వక్కడ సృష్టించాలి. అప్పుడే మీ ఇద్దరికీ తొందరగా పెళ్లి జరుగుతుంది అంటూ ఇక తాయారైతే చెప్తూ ఉంటుంది. మరొకవైపు జ్యోతి అయితే బాధపడుతూ ఉంటుంది. అసలిక్కడ ఆనందికి ఎంతో విలువ ఇవ్వాలి, కాని తను చేస్తున్నదానికి ఎలాంటి విలువ ఇవ్వలేకపోతున్నాము అంటూ అనంగానే, అవును జ్యోతి, నాక్కూడా అదే బాధగా ఉంది. కుట్టి నాకోసం ఎంతగానో శ్రమపడి నన్ను బయటికి తీసుకువచ్చింది. మన విషయంలో ప్రతిదీ కూడా తను ఎంతో శ్రద్ధగా దగ్గరుండి చేస్తూ ఉంటుంది. అలాంటి తనకి ఎందుకిన్ని కష్టాలు, ఎందుకు ఆ దేవుడు తనకిన్ని కష్టాలు పెట్టాడో అర్థం కావడం లేదు అంటూ ఇక సూర్య కూడా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు తనకి నా మొహం ఎలా చూపించాలో అర్థం కావడం లేదండి. తనకి సీతారాముల కళ్యాణానికి సంబంధించి అన్నీ ఏర్పాట్లు చేయమని తననేమో కళ్యాణానికే రావద్దని చెప్పడం ఎంతవరకు కరెక్టో నాక్కూడా అర్థం కావడం లేదు. అసలు మనమొక లాయర్స్గా కాకుండా ఒక మనుషులుగా కూడా ఆలోచించలేకపోతున్నామేమో అని నాకనిపిస్తుంది. కుట్టి విషయంలో అందరూ కలిసి అన్యాయం చేస్తున్నారేమో అని నాకనిపిస్తుంది అంటూ చెప్తూ ఉంటుంది జ్యోతి. అవును జ్యోతి, నాక్కూడా అలాగే అనిపిస్తుంది. కుట్టి విషయంలో మనం ఎలాంటి న్యాయం చెయ్యలేకపోతున్నాము. ఇప్పుడు గుడిలో తన మొహం ఎలా చూడాలో అంటూ ఇక సూర్య అయితే చెప్తూ ఉంటాడు. అనుకున్న విధంగానే ఇక జ్యోతి సూర్య ఇద్దరూ కూడా సీతారాముల కళ్యాణానికైతే వెళ్తారు. అప్పుడే ఇంతలో ఇక అక్కడే కుట్టి అయితే, రండి జ్యోతమ్మ, రండి సూర్యబాబు అంటూ వాళ్లనైతే ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇక అక్కడ కుట్టి ఉండడం చూసిన జ్యోతి సూర్య ఒక్కసారిగా షాకవుతారు. ఇక కుట్టి అడావిడి చూసి ఇంతలో ఇక ఇందుమతి అయితే చెప్తూ ఉంటుంది, నువ్విక్కడ్నుంచి వెళ్ళిపోతే మేం ప్రశాంతంగా ఈ కళ్యాణం జరిపించుకుంటాము. నువ్వు గనక ఇక్కడున్నావని ఆ సునందగారు చూశారంటే ఇటునుంచి ఇటే వెళ్ళిపోతారు. ఎందుకంటే నువ్విక్కడుంటే ఆవిడ కళ్యాణానికే రానని చెప్పేసింది. అందుకే ఇక నువ్విక్కడ ఉండవలే అనుకున్నాము. నువ్వేంటిక్కడ తయారయ్యావ్, నువ్వెక్కడ ఉంటావో అక్కడికే వెళ్ళు అంటూ చెప్తూ ఉంటుంది ఇందుమతి. అప్పుడే ఇంతలో ఇక సునంద అయితే వస్తుంది. ఇక సునంద అయితే ఆనందిని చూసి, జ్యోతి, ఏంటిదంతా, నేనేం చెప్పాను, నువ్వేం చేశావు అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇక ఆనంది అయితే సునంద కోపాన్ని చూసి, ఇక్కడ అమ్మానాన్న ప్రశాంతంగా సీతారాముల కళ్యాణం జరిపించాలి అంటే నేనిక్కడ ఉండకూడదు. ఇది వాదన పెట్టుకునే టైం కాదు. నేనిక్కడ్నించి వెళ్ళిపోవాలి అంటూ నిర్ణయించుకుంటుంది ఆనంది. అనుకున్న విధంగానే ఇక ఆనంది అయితే చెప్తుంది, వెళ్ళిపోతున్నాను జ్యోతమ్మ, వెళ్ళిపోతున్నాను సూర్యబాబు. మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నా కారణంగా మీరు బాధపడడం నేను సహించలేను. నేనుండడం వల్ల ఎవరికో ఇబ్బంది అయితే అది మీమీద ఎఫెక్ట్ పడితే నేనసలు సహించలేను. వెళ్ళిపోతున్నాను అంటూ ఆనంది అయితే అక్కడ్నించి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇందుమతి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. అమ్మయ్యా, నేననుకున్నది నెరవేరింది అంటూ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య అయితే వస్తాడు. ఇక కళ్యాణాన్నైతే మొదలుపెడతారు. అప్పుడే అనుకోకుండా సునంద అయితే వెళ్ళి ఆనందినైతే గుడికి తీసుకువస్తుంది. ఆదిత్య, నేను చెప్తున్నాను, నువ్వు ఆనంది వెళ్ళి పీట్లమీద కూర్చోండి. మీ ఇద్దరూ కూడా సీతారాముల కళ్యాణం జరిపించండి అంటూ సునంద అనేసరికి ఆ మాటకి ఎవ్వరికీ కూడా ఏమీ అర్థం కాదు. ఏంటి అసలు సీతారాముల కళ్యాణం జరిపించమనడం ఏంటి? ఆనంది అంటేనే కోపం కదా, ఎందుకు ఇలా సునంద మనసు మార్చుకుంది అంటూ ఇందుమతి అనుకుంటూ ఉంటుంది. అలాగే జీవన కూడా అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య ఆనందినైతే సీతారాముల కళ్యాణం జరిపించడానికి ఇద్దర్నీ కూడా పీట్లపైనైతే కూర్చోబెడుతుంది సునంద. అప్పుడిక ఇద్దరూ కూడా కలిసి ఇక సీతారాముల కళ్యాణమైతే జరిపిస్తారు. అదంతా చూసిన సింహాద్రి, పద్మమ్మ, శశికాంత్ అందరూ కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. అప్పుడే సీతారాముల కళ్యాణమైన తర్వాత జీవనైతే అడుగుతూ ఉంటుంది, ఏంటి అత్తయ్యగారు ఇదంతా,
మీరు ఆనంది గుడికొస్తేనే రానని చెప్పారు, ఇప్పుడేమో వాళ్ళద్దరి చేత సీతారాముల కళ్యాణం జరిపించడమేంటి అంటూ అడుగుతూ ఉంటుంది జీవన. ఇక అప్పుడే సునంద అయితే జీవన చెంప అయితే పగలుగొడుతుంది. ఇప్పటివరకు నిజనిజాలు తెలియవే కాబట్టి ఆనంది తప్పు చేసింది అని నమ్మాను కాబట్టి తనని వెలివేసినట్టు మాట్లాడాను, మెడపట్టుకుని బయటకి గెంటేశాను. కానీ అసలు నిజం తెలిసిన తర్వాత దేవతలాంటి నా కోడల్ని ఎలా దూరం చేసుకుంటాను నేను? ఎట్టి పరిస్థితిలో ఆనందిని దూరం చేసుకోలేను అంటూ ఇక చెప్తూ ఉంటుంది సునంద. ఏం మాట్లాడుతున్నారు సునందగారు అంటూ జ్యోతి అయితే అడుగుతూ ఉంటుంది. అవును జ్యోతిగారు, నేను ఇప్పటివరకు ఆనందిని అపార్థం చేసుకున్నాను. ఈరోజే అసలు నిజం బయటపడింది. ఇంతకు ముందే ఒక రౌడీ వచ్చాడు, మీ ఇందుమతిగారితో మాట్లాడుతున్నాడు. అప్పుడే అసలు నిజం తెలుసుకున్నాను. ఏంటంటే పూర్ణిమను చంపించేస్తానని బెదిరించి పెళ్లయ్యేలా తొందరపెట్టింది ఈ ఇందుమతిగారే. ఆ రౌడీకి డబ్బులిస్తానని చెప్పి డబ్బులివ్వలేదంట. అందుకని వాడిక్కడ గుడిలో ఈవిణ్ణి చూసి డబ్బుల కోసం వెతుక్కుంటూ వచ్చాడు. నువ్వు గనక డబ్బులివ్వకపోతే ఇదంతా చేయించింది నువ్వే అని నిజాన్ని బయటపెట్టవలసి వస్తుందని వాడు వార్నింగ్ ఇస్తుంటే విన్నాను. అప్పుడే ఇంతలో జీవనైతే వెళ్ళింది. ఇదంతా చేయించింది మనమని బయటికి రావడానికి వీలులేదు. ఆ మీడియా వాళ్లకి ఫోన్ చేసింది. ఇదంతా జరగడానికి కారణం మనిద్దరమని, బయటికి వస్తే ఎట్టి పరిస్థితిలో మనల్ని క్షమించరు, ఆనందిని క్షమించి ఇంట్లోకి తీసుకువెళ్తారు. అది నేను తట్టుకోలేను. ఆనంది ఎప్పటికీ బయటే ఉండాలి అన్నట్టు జీవన ఇందుమతిగారు ఇద్దరూ మాట్లాడుకున్నారు. అప్పుడే అసలు నిజం తెలిసింది. ఆనంది ఏ తప్పు చేయలేదని, తను నా ఇంటిదేవత అని, తన పట్ల ఎంత తప్పుగా ప్రవర్తించానో తెలుసుకుంటే నా మీద నాకే అసహ్యం వేసింది అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఈ నిజం తెలుసుకున్న జ్యోతి సూర్య కూడా ఒక్కసారిగా షాకవుతారు. ఏంటి ఇదంతా జరగడానికి కారణం? జీవనా హిందుమత అంటూ అడుగుతూ ఉండంగా, అవును, ఇదంతా వీళ్ళిద్దరే చేశారు అంటూ చెప్పంగానే ఇక ఆదిత్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఆనంది విషయంలో తను అపార్థం చేసుకున్నందుకు, ఆనంది విషయంలో తను చేసిన తప్పులన్నీ కూడా గుర్తుకొస్తాయి. అప్పుడే ఇక ఆదిత్య అయితే కుమ్మిలిపోతూ ఉంటాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పుకి నువ్వు ఎలాంటి శిక్ష వేసినా భరిస్తాను ఆనంది. నీ పట్ల ఎంత తప్పు చేశానో ఈరోజు అర్థమైంది. నువ్వు ఏ తప్పు చేయకపోయినా నిన్ను అనరాని మాటలన్నీ అంటూ నిన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టాను. నువ్వు బాధపడేలా చేశాను. నన్ను క్షమించు అంటూ ఆదిత్య కూడా క్షమాపణైతే చెప్తాడు. అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రి కూడా ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. ఆ సీతారాముల దయవల్ల మీ మధ్య ఉన్న ఎడబాటు పోయింది బిడ్డా. ఇప్పుడు మీ సంసారం ఒక దారిన పడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీ అత్తయ్యగారు మిమ్మల్ని క్షమించి మళ్లీ ఇంట్లోకి రానిస్తున్నందుకు నాకెంతగానో ఆనందంగా ఉంది అంటూ పద్మమ్మ కూడా చెప్తూ ఉంటుంది. లేదు పద్మమ్మ, నేనొక మూర్ఖురానిని కాబట్టి ఇలాంటి కోడల్ని దూరం చేసుకున్నాను. ఇంకెప్పటికీ కూడా ఆనందిని అపార్థం చేసుకోను అంటూ సునంద అయితే ఇక ఆనందిని ఆదిత్యాని ఇద్దరినీ కూడా ఒకటైతే చేస్తుంది. ఇక జీవనకైతే వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఇక మీదట నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీలులేదు. నీలాంటి దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా నేను క్షమించలేను. నువ్వు నా ఇంట్లోకి రావడానికే వీలులేదు అంటూ సునంద అయితే జీవనకి షాకిస్తుంది. ఇక జ్యోతి సూర్య ఇద్దరూ కూడా జీవన విషయంలో ఏమీ మాట్లాడకపోయేసరికి జీవన అయితే ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది. ఇక ఇందుమతి కూడా ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో అయితే పడిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.